ఫ్రెండ్స్, మీరు మంగళగిరి వాసులైనట్లయితే ఒక్కసారి నిడమర్ రోడ్డు వైపు వెళ్ళి చూడండి. ఎన్నో దశాబ్దాల కాలం గిరికోపంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం నేడు కార్పొరేషన్ అధికారులు విస్తరణ పనులు చేపట్టిన తర్వాత రైల్వే ట్రాక్ దగ్గర నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు ఎంతో విశాలంగా, మరి ముఖ్యంగా వాహనదారులు సాఫీగా ముందుకు వెళ్ళడానికి మాత్రం ఎలాంటి అడ్డంకు లేకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టబోతున్నటువంటి ఆర్ఓపి రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి తక్షణమే ఈ రైల్వే ట్రాక్ తూర్పు వైపున విస్తరణ పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోనే గత 3 రోజుల నుంచి మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద తొలగింపు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ఇప్పటికే ఈ రైల్వే ట్రాక్ పుణ్యమా అంటూ ఏదైతే నవలూరు పుట్టు వద్ద విస్తరణ పనులు శ్రీకారం చుట్టారో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రస్తుతం సెకండ్ ఫేజ్ కింద ఈ నిడమరు మంగళగిరి మధ్య ఉన్నటువంటి ఈ రోడ్డు మార్గాన్ని విస్తరిస్తూ ఉన్నారు. గత 3-4 రోజుల నుంచి మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ ఆక్రమణ తొలగింపు కార్యక్రమంలో ఒకవైపు, మరోవైపు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా ఈ బ్రిడ్జి సెంటర్ లైనింగ్కి సంబంధించి మార్కింగ్ ఇచ్చే కార్యక్రమంలో రైల్వే ఇంజనీరింగ్ అధికారులు నిమగ్నమై ఉన్నారు. దీంతోనే ఆ ప్రాంతం మొత్తం అధికారుల రాకపోకలతో కలకలాడుతూ దర్శనమిస్తోంది. ఇక మంగళగిరి, నిడమరు మధ్య ఈ రైల్వే ట్రాక్ మీద దాదాపు 142 కోట్ల రూపాయల వ్యయంతో 10 మీటర్ల ఎత్తు, 768 మీటర్ల పొడవుతో 28 మీటర్లు వెడల్పు, అంటే ఇరువైపులా సర్వీస్ రోడ్డుతో కలుపుకొని 28 మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. ఒకవైపు రోడ్ నెంబర్ 15 ఏదైతే మంగళగిరి, నిడమర్రు మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరోవైపు ఏదైతే రోడ్ నెంబర్ 13 అంటే డాన్ బోస్కో స్కూల్ వద్ద ఈ ఆర్ఓబికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఈరోజు సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భారీ యంత్రాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. రేపటి నుంచి ఇక యుద్ధ ప్రాతిపదిక మీద ఇరువైపులా పనులు సాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి.